హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏ డిషెస్ అండ్ వ్లాగ్స్. ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? మైసూర్ బోండా అండి. అది మైదా పిండితో కూడా కాదు, గోధుమ పిండితోని ఒక మైసూర్ బోండాని చేయడానికి ఒక కప్పు పెరుగుని తీసుకొని హాఫ్ టేబుల్ స్పూను బేకింగ్ సోడా వేసి బాగా కలపండి. లమ్స్ లేకుండా కలిపిన తర్వాత నేను 1 టేబుల్ స్పూన్ షుగర్ వేస్తున్నానండి. 3 టేబుల్ స్పూన్స్ సూజీ రవ్వ అంటారు కదా, అది వేస్తున్నాను. వేసి బాగా కలపండి. షుగర్ ఎందుకు వేస్తున్నానంటే మనకు మైసూర్ బోండా మంచి కలర్ వస్తుందని వేస్తున్నానండి. 1 టేబుల్ స్పూను జీలకర్ర వేస్తున్నాను. బాగా కలపండి. వీటిని బాగా అన్నీ మిక్స్ అయ్యేటట్లు కలిపి తర్వాత 1 బౌలు పెరుగు, 1 కప్పు 1 కప్పు పిండికి 1 కప్పు పెరుగు కరెక్ట్ క్వాంటిటీ. ఒకవేళ కొంచెం థిక్గా కన్సిస్టెన్సీ అనిపిస్తే మీకు కొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. లైట్గా వాటర్ యాడ్ చేసుకొని లమ్స్ లేకుండా బాగా మిక్స్ చేయండి. ఎట్లా ఉండాలంటే బాగా అట్లీస్ట్ ఒక 10-15 మినిట్స్ అయినా కానీ బాగా మిక్స్ చేయాలండి. మనం గోధుమ పిండి కలిపినట్లు కిందకి పైకి బాగా మిక్స్ చేయాలండి. బాగా నేను 1 కప్పు తీసుకున్నాను కాబట్టి కొంచెం నాకు థిక్ కన్సిస్టెన్సీ అనిపిస్తే చిన్న చాయ్ గ్లాస్ అన్ని వాటర్ తీసుకున్నానండి. నేను తీసుకొని బాగా మిక్స్ చేయండి. ఏమీ లమ్స్ లేకుండా బాగా మిక్స్ చేసి మీరు ఓవర్ నైట్ అయినా సరిపడినంత ఉప్పుని వేయండి. వేసి బాగా మిక్స్ చేయండి. ఇట్లా నేను చూపిస్తున్న విధంగా బాగా మిక్స్ చేసి, లేకపోతే మీరు పొద్దునే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో చేయాలనుకుంటే అట్లీస్ట్ 2 అవర్స్ అయినా పిండి నానితే బోండాలు మంచిగా సాఫ్ట్గా బాగా వస్తాయండి. అట్లీస్ట్ 2 అవర్స్ అయినా నానాలి. లేదంటే ఓవర్ నైట్ కూడా నానపెట్టుకోవచ్చు. మైదా పిండి అయితే ఓవర్ నైట్ నానపెట్టుకుంటే బాగుంటుంది. గోధుమ పిండి అయితే ఒక 2-3 అవర్స్ అయితే ఓకే చాలండి. దానికి ఏం ఎక్కువ అవసరం లేదు. బాగా ఇలా కలిపిన తర్వాత మనం చూడండి టెక్స్చర్ ఎలా ఉందో అలా కలిపిన తర్వాత మూత పెట్టి పక్కన పెట్టండి. ఒక 2 అవర్స్ నాననివ్వండి. బాగా సైడ్స్కి ఏమన్నా పిండి ఏమన్నా ఉంటే అది ఎండిపోతుంది కదా, తుడిచి పక్కన పెట్టండి. ఈలోపు మైసూర్ బోండాలోకి చట్నీని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా 1 కప్పు పల్లీలను నేను వేయించి పొట్టు తీసి పక్కన పెట్టానండి. తర్వాత సేమ్ కప్పు పుట్నాలు కూడా తీసుకున్నాను. పల్లీలు పుట్నాలు సేమ్ కప్పు తీసుకొని మన టేస్ట్కు కారం ఎంత తినగలుగుతారో అన్ని పచ్చిమిర్చి తీసుకొని కొంచెం చింతపండు తీసుకున్నాను. 4-5 వెల్లుల్లి రెబ్బలను కూడా తీసుకున్నానండి. తీసుకొని మనం టేస్ట్కి తగినట్లు ఉప్పు వేయండి. ఉప్పు వేసి బాగా మెత్తగా మిక్సీ పట్టండి. మిక్సీ పట్టి మీకు కావాలి అనుకుంటే కొబ్బరి కూడా వేసుకోవచ్చండి, టేస్ట్ బాగుంటుంది. కొబ్బరి కూడా వేసుకొని ఇలా మిక్సీ పట్టండి. మిక్సీ పట్టి మీ ఇష్టం, పోపు వేయాలనుకున్న వాళ్ళు అయితే పోపు వేయండి. నేను పుట్నాలు వేసాను కాబట్టి పోపు వేస్తే టేస్ట్ బాగుంటుందని చెప్పి పుట్నాలు పచ్చిగా ఉంటాయి కాబట్టి నేనైతే పోపు వేసానండి. పోపు వేసి పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకుంటే ఆలోపు ఈ పిండి అయితే నేనైతే ఒక 2 అవర్స్ నానబెట్టానండి. పిండిని మీరు 2-3 అవర్స్ నానబెట్టినా ప్రాబ్లం ఏమి లేదండి. బాగా పిండి ఎంత బాగా నానితే అంత బాగా ఫ్లఫీగా బాగా వస్తాయండి మైసూర్ బోండాలు. మళ్ళీ ఒక 5-10 మినిట్స్ పిండిని బాగా మైసూర్ బోండాల్లో హార్డ్ ప్రాసెస్ ఏంటంటే పిండిని కలపడమేనండి. బాగా కలపాలి పిండిని అయితే, బాగా కలపడము. అండ్ బోండాలు వేయడానికి కొంతమందికి బాగా వస్తుంది బోండాలు షేప్ వేయడం రౌండ్గా, కొంతమందికి రాదు. నాకు అంత సూపర్ ఏం కాదు, కొంచెం లైట్గా వస్తుంది, వేస్తాను. మా పిల్లలకి ఇష్టమని గోధుమ పిండితోనే చేస్తానండి. నేను మైదా పిండి అయితే అస్సలు యూజ్ చేయను. సూజీ రవ్వ వేస్తాను కొంచెము. గోధుమ పిండి అంటే మెత్తగా ఉంటాయి అని చెప్పి కొంచెం సూజీ రవ్వ వేస్తాను, బాగుంటుంది. ఇలా ఆయిల్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత నేనైతే పెద్ద పెద్ద బోండాలు వేసి దాని లోపల పిండి నాకు తినాలనిపించదండి. పిల్లలు కూడా పిండిగా మైసూర్ బోండా అంటే లోపల పిండి ఉంటుంది కదా, వాళ్ళు తినరు. అందుకని నేనైతే మీడియం సైజు చిన్ని మైసూర్ బోండాలు వేసానండి. నేను చిన్ని ఇలా మైసూర్ బోండాలు వేసుకొని మనము ఆయిల్లో వేసిన వెంటనే బేకింగ్ సోడా వేస్తాం కాబట్టి బాగా పొంగుతాయండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే
కలర్ వచ్చేంత వరకు ఇట్లా సర్కిల్ షేప్లో ఇలా మిక్స్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత బాగా, ఎందుకంటే 1 స్పూన్ షుగర్ వేసాను కాబట్టి తీపి ఉంటుందేమో అనుకోవద్దు, అసలు తీపే ఉండదండి. గోధుమ పిండి కదా, తీపి ఉంటుందేమో బోండా అనుకోవద్దు, తీపి అసలు ఉండదండి. బాగుంటుంది, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కంపల్సరీ ట్రై చేయండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత తీసేసేసి ఇంట్లోనే చట్నీ కూడా తయారు చేసుకొని మనం చాలా హెల్తీగా మైదా లేకుండా మైసూర్ బోండాని కొన్ని ఆనియన్స్ కట్ చేసుకొని తింటే ఇంకా టేస్ట్ బాగుంటుందండి. మా పిల్లలకి ఇష్టం కాబట్టి నేను ఇది టైం టేకెన్ కాబట్టి సండే ఆ టైంలో చేస్తుంటాను. బాగుంటుందండి టేస్ట్ కూడా. మీకు కానీ నా వీడియోస్ నచ్చినట్లయితే, ఫస్ట్ టైం మీరు నా ఛానల్ని చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్లో ఫర్దర్ వీడియోస్ ఏమేమి కావాలో కామెంట్ చేయండి. మా పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారండి. వాళ్ళకి మైసూర్ బోండా అంటే చాలా ఇష్టం. ఒక బోండాని నేను తుంచి చూపిస్తున్నాను చూడండి. లోపల కూడా పిండి పిండిగా అయితే ఉండదండి, బాగుంటుంది. టేస్టు, టెక్స్చర్, అన్ని కలరు అన్నీ బాగుంటుందండి. మీ పిల్లలకైతే హెల్తీగా తయారు చేయాలంటే బయట మైసూర్ బోండాలు కాకుండా ఇలా ఇంట్లోనే గోధుమ పిండితో తయారు చేసి